नमस्कार, आप देख रहे हैं 9 भारत समाचार। नमस्कार, आप देख रहे हैं नवभारत समाचार। मैं हूं नेहा राठी। आइए देखते हैं आज की बड़ी खबर। लक्ष्मीपुरम झोपड़ी में रहने वाले लोग अपनी शिकायत बता रहे हैं कि लक्ष्मीपुरम झोपड़ी में रहने वाले के डिपार्टमेंट के इंचार्ज को संभव मूर्ति से सुरक्षा देनी चाहिए। वरंगल शहर के थिम्मापुर क्रॉक्स पर मौजूद लक्ष्मीपुरम में जिन गरीबों के पास सरकारी जमीन पर घर नहीं है वे सीपीएम की देखरेख में झोपड़ियों में रह रहे हैं। पीड़ितों का आरोप है कि इस डिपार्टमेंट के इंचार्ज सभा मूर्ति महिलाओं को परेशान कर रहे हैं और गैरकानूनी काम कर रहे हैं, लेकिन राज्य लीडरशिप ने उन्हें नजरअंदाज कर दिया और वह झोपड़ी में रहने वालों के साथ बुरा बर्ताव कर रहे हैं और पार्टी का नाम लेकर हजारों रुपए वसूल रहे हैं। अगर कोई उनसे पूछता है तो वे उनकी झोपड़ियां हटा देते हैं और उन्हें हर तरह की परेशानी देते हैं। और उन्होंने कहा कि बाबर ने कल उन्हें सलाम न करने पर झोपड़ी हटा दी। इसके अलावा वह उन्हें यह बताने की धमकी दे रहे हैं कि दिशा कहाँ है और स्थानीय नेताओं से उन पर हमला करवा रहे हैं। వల్గర్గా మాట్లాడినందుకు సరే ఇక్కడికి వచ్చి గొడవలు ఎందుకు కానీ నేను కూడా మా నాన్న చనిపోయింది కదా, ఇప్పుడు 6 నెలల వరకు మేము ఏం చేయలేము అని అట్లనే ఉంటా అంటే నాకు వితౌట్ ఇన్ఫర్మేషన్ కూలగొట్టి నాకు మొత్తం కూలగొట్టి వేరే వాళ్ళకి ఇచ్చేసాను. అరాచకంగా సామమూర్తి అనే నాయకుడు అరాచకం, చాలా అరాచకం. నేను సమ్మినా బాబర్ అరాచకం అంటే అరాచకం. దరిదాపు 2 లక్షల చిల్లర పెట్టిన ఇదే నా పని. అది నేను వర్కర్లను పెట్టలే, నా సొంతం పనితో నేనే చేసుకుంటా. దరిదాపు 2 లక్షల సామాన్లు అయినాయి ఇదంతా చేస్తే. ఇక్కడ వరకు బాయ్ బొంద అదంతా లాట్రిన్ కోసం చెప్పించి దరిదాపు 2 లక్షల చిల్లరైంది. నా సొంత పని వర్కర్లను పెట్టింటే ఇక ఎక్కువనే. నాకు వితౌట్ ఇన్ఫర్మేషన్ నాకు చెప్పకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసాను. కూలగొట్టిండు. 13వ తారీఖు జనవరి 13వ తారీఖుని ఈ పైపులో ఉండే, జనవరి 14వ తారీఖు మొత్తం నీలమట్టం చేసి వేరే వాళ్ళకి ఇచ్చేసాను. నీకు ఇప్పుడు ఏం కావాలి? చాలా నా ఇల్లు నాకు కావాలి, నాకు న్యాయం కావాలి. వాళ్ళకి పైసలు ఇస్తలేవా? మరి ఎందుకు పైసలు ఇచ్చుకుంటూనే వస్తాను. మరి ఎందుకు నేను ఆయనకు నమస్తే అన్నా అనాలట. ఉన్న వాస్తవం నేను ఆయనకు అన్నా అనాలట. నా వయసుకు ఆయన వయసుకు నేను గరికపాటి వచనాలు వింటా. పెద్ద వయసుకుడు చిన్న వయసుకుని మర్యాదగా పెద్ద అనిపిస్తే ఆయుస్సు క్షీణిస్తుంది అని కూడా అన్నా. నేను ఆ రోజు నన్నేమంటారు, భయభ్రాంతులకు గురి చేస్తారు. వాళ్ళకి 2-3 రోజులు ఉండకపోయేసరికి నెక్స్ట్ డే వీళ్ళది గుడిసెలు వీకి పంపించే ప్రయత్నం ఉంది. దాదాపు ఇక్కడ నుండి చాలా మందిని పంపించిండ్రు. మా దృష్టికి వచ్చినాయి. మేము సంవత్సరం నుండి రాష్ట్ర కమిటీకి కావచ్చు, జిల్లా కమిటీకి కావచ్చు, ప్రతి ఒక్కరికి మేము లెటర్లు పెట్టినాం. మా దగ్గర ప్రతి ఒక్క ఆధారాలు ఉన్నాయి. 25 ఆయనకు దగ్గరున్నోళ్ళు, ఆయనకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు వీని పోయి తన్నురా అంటే తన్నేటోళ్లకు 50 గజాల జాగా ఇచ్చింది సార్. తర్వాత నెక్స్ట్ 25 గజాల జాగా ఎవరికి ఇచ్చిరంటే మాట్లాడలేని వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళకి 25 గజాల జాగా. అట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే అక్కడ కూడా రిలేషన్షిప్లు ఇచ్చిండు. అన్నకు తమ్మునికి, మర్దలకి, వదినకి అట్లా ఇవ్వడం వల్ల ఒకరు పోతే ఒకరికి గుడిస. అక్కడ రిలేషన్ కొట్టుకోవాలి. వాళ్ళ రిలేషన్లో సార్ 4గురికి ఇచ్చిండ్రు. 4గురు వాళ్ళ అక్క చెల్లెలు ఇక్కడనే ఉంటారు. అందులో కూడా 100 గజాలు వాళ్ళ రిలేషన్ వాళ్ళకి, వాళ్ళకు దగ్గరగా ఉన్నోళ్ళకు, వాళ్ళకి ఇంకా దగ్గరగా ఉన్నోళ్ళకు 80 గజాలు, ఆయనకు సహకరించేటోళ్ళకు 80 గజాలు, మెయిన్ రోడ్డుకి ఇచ్చిన వాళ్ళకు. మేము చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని మీరు ఎంక్వైరీ చేసుకోండి. ఇక్కడ మేము చెప్పేది ప్రతి ఒక్కటి నిజం. కాకపోతే ఇక్కడికి రావడానికి భయపడతారు. ఇక్కడ ఉన్న గుడిసెవాసుల్ని ఎవరన్నా లీడర్లు కలిసిన నమస్తే పెట్టరు. ఆ టైంలోనే నాకు నమస్తే పెట్టిన వాళ్ళని అందరిని వెళ్ళగొట్టింది సార్. అది జరుగుతుంది. ఇక్కడ అరాచకం బాగా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ గుడిసెలల్లో కూడా ఇంకా చాలా మంది పంచని వాళ్ళు ఉన్నారు. ఇంకేందంటే డబ్బులు తీసుకొని ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము చాలాసార్లు పోలీస్ స్టేషన్లో పిటిషన్స్ ఇచ్చినాం. కానీ ఒక్క నాయకుడు, ఒక్క ఎస్ఐ కావచ్చు, సిఐజీ కావచ్చు, వీళ్ళ తరపున మాట్లాడిన నాయకులు లేరు. ఏమనంటే ఈ జనాన్ని మొత్తం వేసుకొని వస్తాడు. మీరు మాట్లాడండి, సామమూర్తితో మాట్లాడండి. ఆమె మా ఫ్రెండు, ఆమెకు ఫోన్ చేసి అనగానే అక్క నువ్వు ఏం భయపడకు, ఏం కాదు, నువ్వైతే నీ గుడిసె నీ కాడ నువ్వు ఉండు, నేను 100కు డైల్ చేయని చెప్పడం జరిగింది. నేను 100కి డైల్ చేస్తే వాళ్ళు 1 గంట సేపటికి కూడా రాలేదు. తర్వాత అరుణక్క ఏం చేసింది, గంట తర్వాత అరుణక్క ఒక్కతే 12 అయింది, రాత్రి 12 అయింది. ఆ 12 గంటలకు తను వచ్చిన తర్వాత ఈ మేడం వచ్చిన తర్వాత వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. లోపలికి వచ్చి మమ్మల్ని కలిసి ఏమంటున్నారంటే, ఇక ఈ రాత్రిపూట ఎందుకు లేరు, రేపు పొద్దున్న పోలీస్ స్టేషన్ రాని అని చెప్పి మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోయిండ్రు. అయితే ఇప్పుడు ఆ గుడిసె నేను కష్టపడి 2 లక్షలు పెట్టి నేను కష్టపడి అది వేసుకున్నా. నా గుడిసెను వాళ్ళు కూలగొట్టించిండు. సాంబమూర్తే ఇక్కడ మొత్తం కారకుడు. ఎవ్వరు మాట్లాడనియడు. ఎవ్వరు మాట్లాడినా కూడా వాళ్ళను టార్గెట్ చేస్తాడు. నేను మాట్లాడితే నన్ను ఆ గుడిసె బిగి పంపిస్తాడు. ఇంకెవరు మాట్లాడినా అట్లా చాలామంది గుడిసెలు పెట్టి పంపించిండు. అట్లా చేస్తుండు అరాచకం. ఆయన పైసలు వసూలు చేయడం, ప్లాట్లు అమ్ముకోవడం, ఇలాంటి
మస్తు అరాచకాలు ఇక విపరీతం ఇక అది చెప్పలేని అరాచకాలు ఉన్నాయి కాబట్టి నాకు అందరికి ఇక్కడ మా బాధ్యతలు వీళ్ళంతా గుడిసెలు వేసుకొని వీళ్ళు ఉంటే వీళ్ళని కూడా బయటికి పంపించిండు. దాదాపు ఒక 20 మంది ఉన్నారు బయట, 20 మంది ఉన్నారు. ఆ 20 మందికి కూడా గుడిసెలు కావాలి. మాకు అందరికి న్యాయం జరగాలని నేను కోరుకుంటూ